హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనహిత వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ ఫ్రై అండి. నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం కదా. చికెన్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందులో చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారండి, మా చెల్లి వాళ్ళు, అక్క ఈజీగా చేసుకునేటట్టు చెప్పని. అంటే ఈజీగా అంటే ఏ పనైనా అంత ఈజీ కాదండి, కొంచెం కష్టపడాలి. అయితే ఈ చికెన్ ఫ్రైని కాస్త ఈజీ పద్ధతిలో చేస్తున్నాను, చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని అందులో దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను గడ్డపప్పు వాడుతానండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే మనం ఇదే టైంలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట చేయడం అనేది చాలా ఈజీగా అవుతుందండి. వంట చేసేటప్పుడు కొంచెం మనం ప్లాన్ చేసుకుంటే గంటలో అవ్వాల్సినటువంటి వంట అరగంటలో అవుతుందండి. ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో మనం కూడా త్వరగా పని చేసుకోవాలి అంటే ఇలాంటి వంటలు అయితే తప్పవండి. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ని స్టవ్ పైన పెట్టి దానిపైన ఒక మూత పెట్టి అలా వేగనివ్వాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులో మనం సన్నగా తరిగి పెట్టినటువంటి ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. అయితే నేను దీనికోసం ఐరన్ కళాయి వాడుతున్నానండి. ఐరన్ కళాయి లేకపోతే నాన్ స్టిక్ కళాయి అయినా వాడుకోవాలండి, ఎందుకంటే ఈ రెండింటిలో చేస్తేనే చికెన్ ఫ్రై బాగుంటుంది. అలాగే 2 టీ స్పూన్ల అల్లం వేసుకున్నానండి. అల్లం పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ సిమ్లో పెట్టి బాగా వేయించండి. ఈలోగా పక్కన పెట్టినటువంటి చికెన్లో చూడండి వాటర్ ఎలా ఊరుతుందో. ఇది ఇలా ప్రాసెస్ అంతా జరగడానికి దాదాపు 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈలోగా ఉల్లిపాయలు కూడా సిమ్లో అదే టైంలో వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. అలాగే పక్కనే ఉన్నటువంటి చికెన్లో వాటర్ పూర్తిగా ఇంకిపోకూడదండి, లైట్గా ఉండేటట్టు చూసుకొని ఆ టైంలో ఈ ఉల్లిపాయ ముక్కల్లో చికెన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ వరకు వేయించుకున్నాక అందులో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ చివరిలో పచ్చిమిర్చి కట్ చేసి వేస్తాను కాబట్టి కారం 2 స్పూన్స్ మాత్రమే వేసానండి. ఇలా చికెన్లో మనం వేసుకున్నటువంటి కారం, గరం మసాలా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. చూడండి కలర్ చాలా చేంజ్ అయింది, బాగా వేగింది కదా. ఈ టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 7 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకొని బాగా వేపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 1 మినిట్ వరకు వేయిస్తే సరిపోతుందండి. తరువాత అందులో గుప్పుడు కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఈ కరివేపాకు, పచ్చిమిర్చి వేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ రెండింటిని అస్సలు స్కిప్ చేయొద్దు. చికెన్ ఫ్రైలోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేయటం వల్ల అదనంగా ఒక ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుందండి. అది మనం ఐరన్ కళాయిలో వండుతున్నాం కదా, అడుగు కూడా అంటుతుంది చూడండి. అలా అడుగంటడం వల్ల కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫైనల్గా కుక్ అయిపోయిందండి. ఈ టైంలో మనం కాస్త కొత్తిమీర వేసుకొని ఫైనల్గా కలుపుకుంటే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పానని నేను అనుకుంటున్నాను. ఈ చికెన్ ఫ్రై అనేది అన్నంలోకి బాగుంటుంది, చపాతీ, పుల్కా, రోటీ ఇలా మీ ఇష్టం అండి. దేనిలోనైనా చికెన్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా వచ్చింది. ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.